హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ హాలిడేస్ అయితే వస్తూ ఉన్నాయి యూఎస్‌లో. సో, చాలామంది ఇండియాకి వెకేషన్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ నార్మల్‌గా ఇండియా నుంచి కూడా యూఎస్ రావాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యనైతే ఇప్పుడు వార్ సిట్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఎయిర్‌లైన్స్ ఎలా ఉన్నాయి? ఏ ఎయిర్‌లైన్స్‌కి ఎంత డిలే అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? సో, ఏ ఎయిర్‌లైన్స్ బుక్ చేసుకుంటే బెటరు అని చెప్పేసి చెబుతున్నారు అనేసైతే నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక మీ అందరికీ తెలిసిందే లాస్ట్ టైమ్ పెహల్గామ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అయితే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఎయిర్ స్పేస్ నుంచి ఎలాంటి ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్‌లైన్స్ వెళ్ళడానికి వీల్లేదు అని జెప్పేసి, అండ్ సిమెంటు అలాంటివి ఏవి కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావు అని జెప్పేసి. సో, ఓకే. పెద్ద మనకు పోయే నష్టం ఏమి కూడా లేదురా అని. సో, వాటి యొక్క సినారియోస్ ఎలా ఉంటే మనం అంటే ఏ రూట్‌లో నుంచి వెళ్ళొచ్చు, ఇప్పుడు ఏ రూట్స్ మారుతాయి, ఏ ఐటినరీలు మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత లేట్ అవుతది అనేసైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాళ్ళ నుంచి మనకి సిమెంట్ రాకపోయినా నష్టం లేదు. ఎయిర్‌లైన్స్ కొంచెం లేట్ అయినా ప్రాబ్లమ్ లేదు. కొంచెం కాస్ట్ పెరిగినా ప్రాబ్లమ్ లేదు. సో, ఇంకా దాని నుంచైతే మనం మాట్లాడుకుందాం. నాట్ ఓన్లీ ఇండియా టు యూఎస్ఏ, యూఎస్ఏ టు ఇండియా అండి. ఈవెన్ చాలా ఇతర కంట్రీస్‌కి కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటదన్నట్లు. అంటే ఇండియా నుంచి వెళ్ళేటటువంటి వేరే ఇతర కంట్రీస్‌కి వెళ్ళేటటువంటి వాటి మీద కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉంటది. అండ్ మెయిన్‌లీ పాకిస్తాన్ ఏంటంటే ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఏవైతే ఉంటాయో అవిదంతా వెళ్తే కాన్సిక్వెన్సెస్ ఎదురయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు కాబట్టి, మెయిన్‌లీ ఏవైతే ఢిల్లీ నుండి ఎళ్తూ ఉంటాయో, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఏవైతే లండన్ కానియండి, ఆమ్‌స్టర్డామ్ కావచ్చు, ప్యారిస్ కానియండి, ఫ్రాంక్‌ఫర్ట్ ఇలాంటివి ఏవైతే ఢిల్లీ నుంచి వెళ్తూ ఉంటాయో వాటికైతే కొంచెం ఎక్కువ ఎఫెక్ట్. అంటే ఎఫెక్ట్ మీన్స్ నార్మల్‌గా థర్స్‌డే వరకు ఓన్లీ 9 అవర్స్ జర్నీ అయితే పట్టేది. బట్ ఇప్పుడు మోర్ థాన్ 9 అవర్స్ మినిమమ్ 10-10 ½ అవర్స్ పట్టేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, వీటి యొక్క డిస్టెన్స్ పెరిగింది అని అనుకోండి ఆబ్వియస్‌లీ కాస్ట్ కూడా పెరుగుతది. ఎందుకంటే మనకి ఫ్యూయల్ చార్జెస్ అన్నీ ఉంటాయి కదా! సో, వాటిని బేస్ చేసుకొని ఏంటంటే ఏవైతే ఢిల్లీ నుండి అంటే ఏవైతే ఎయిర్ ఇండియాలో ఢిల్లీ నుంచి వెళ్ళేటటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి కంట్రీస్‌కి అయితే లేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్పైస్ జెట్ కానియండి, ఇండిగో వాళ్ళు కూడా సేమ్ ఇలానే చెప్పారన్నట్లు. మేము ఇక్కడ కూడా సిమిలర్ ఎఫెక్ట్స్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇవన్నీ ఏమి కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళవు. కాకపోతే పాకిస్తాన్ బార్డర్ నుంచి వెళ్ళేటటువంటివి అన్నట్లు. బట్ వాళ్ళు కూడా ఏంటి అంటే ఈవెన్ పాకిస్తాన్ బార్డర్ నుంచి కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్నటువంటి సినారియోస్‌ని బేస్ చేసుకొని. అండ్ ఇంకా ఏంటంటే ఓన్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కే కదా చెప్పింది. ఎందుకు మరి వేరే ఇతర కంట్రీస్ కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయంటే, పాకిస్తాన్ అంటేనే పిచ్చోడి చేతిలో రాయున్నట్లు. వాళ్ళు అసలు ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. అందువల్లనే ఎందుకు అని చెప్పేసి వేరే ఇతర కంట్రీస్ కూడా అంత అంటే డేర్ చేయట్లేవన్నట్లు. నాట్ ఓన్లీ ఎయిర్ ఇండియా అంటే మన ఇండియానే కాకుండా వేరే ఇతర కంట్రీ ఎయిర్‌లైన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేవన్నట్లు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి వెళ్ళడానికి. సో, అందువలన ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా మళ్ళీ వేరే వాటి పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ రూట్ అనేది చేంజ్ అవ్వాలి. దానివల్ల కొంచెం డిలేస్ అవుతూ ఉంటాయి. డిలేస్‌ని బేస్ చేసుకొని ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ అదే విధంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అనౌన్స్ చేసిందన్నట్లు. 50 ఇంటర్నేషనల్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా తప్పకుండా టైం ఎక్కువ పట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐరోపా ఎయిర్‌లైన్స్ అవన్నీ కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌నే యూజ్ చేస్తాయి. సో, అక్కడ కూడా తప్పకుండా డిలేస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దే ఆర్ అనౌన్స్డ్ అన్నట్లు. అంటే మీరేదైనా క్యాన్సెల్ చేసుకుంటారు అంటే ఫ్రీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అని జెప్పేసి. అంటే మనీ రిటర్న్ ఒస్తాయి జూసారా? సో, మీరు ఫ్రీగానే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ లేదు అని జెప్పేసి. సో, కొన్ని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ మాత్రం కొన్ని డ్రాప్ అయ్యాయన్నట్లు. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా యాజ్ యూజువల్‌గా నడుస్తూనే ఉన్నాయి. ఓన్లీ కొన్ని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ మాత్రమే కొంచెం ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అంటే దీనిని బేస్ చేసుకొని కాదు గానీ సమ్ అదర్ రీజన్స్ వలన అదొక్కటి కొంచెం చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియన్ ఎయిర్‌లైన్స్, సింగపూర్, మలేషియా, డచ్ ఎయిర్‌లైన్స్ ముఖ్యంగా ఇవి కూడా అసలు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ని యూజ్ చేయకూడదు అని చెప్పేసి దే ఆర్ డిసైడెడ్ అన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇండియాకి వచ్చేటటువంటి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఉంది కదా! అంటే నెవార్క్ నుంచేసి ఢిల్లీ వచ్చేసి. సో, దానికి కొంచెం ఇంపాక్ట్ ఉంటది. సో, మీరెవరైనా కూడా అది గనక బుక్ చేసుకొని గనక ఉంటే దెన్ ఒకసారి మీరు ఎళ్ళేసి చెక్ చేసుకోండి. ఏమైనా అంటే పాత ఏమైనా చేంజ్ అయిందా అని జెప్పేసి. వన్స్ దీని యొక్క పాతదంతా చేంజ్ అయిందనుకోండి, వన్స్ ఢిల్లీ తర్వాత మీకు మళ్ళీ వేరే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా! అంటే హైదరాబాద్ కానియండి, బెంగుళూరు కావచ్చు, చెన్నై కావచ్చు ఇవి. సో, అక్కడ కూడా మళ్ళీ చేంజెస్ జరుగుతాయన్నట్లు. సో, ఇప్పుడు నెవార్క్ నుంచి మీరు ఢిల్లీకి ఎళ్ళేటటువంటిది ఇదంతా డిలే అయిందనుకోండి, ఆ తర్వాత మళ్ళీ అవి కూడా డిలే అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, వన్స్ మీరు చెక్ చేసుకున్నారనుకోండి, దెన్ ఇట్స్ ఓకే అన్నట్లు. మీరు దానిని కూడా కొంచెం చేంజ్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, వన్స్ మీరు ఇండియాకి వెళ్ళే వాళ్ళుంటే ఇలాంటి ఫ్లైట్ లోపల తప్పకుండా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ నుంచి డైరెక్ట్‌గా చెన్నై కానియండి, లేకపోతే బెంగుళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళేటటువంటి వాటికైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్ కావచ్చు, దోహా కావచ్చు, అబుదాబి
రావచ్చు. అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ మనము ఢిల్లీ కాకుండా ఇప్పుడు బెంగుళూరు కానియండి, హైదరాబాద్ కానియండి, చెన్నై గాని వెళ్ళే వాటికైతే ఏమి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఏవైతే ఢిల్లీకి వెళ్తాయో వాటికి మాత్రం కొంచెం ఇంపాక్ట్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళేటటువంటి ఫ్లైట్స్‌లలో ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ నుంచి బెంగుళూరు గానియండి, చెన్నై గానియండి ఇవన్నీ కూడా అరేబియన్ సైడ్ ఎళ్తాయి కదా! సో, అందువల్ల వాటికైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఢిల్లీకి వెళ్ళేటివాటికి మాత్రం ప్రాబ్లమ్ ఉంటాయి. అవి ఏదైనా రూట్ అయితే చేంజ్ అవుతది కాబట్టి వన్స్ మీరైతే చెక్ చేసుకుంటే బెటర్. అండ్ ముఖ్యంగా లండన్ నుంచి ఇండియాకి వచ్చేటటువంటి ఒక సమ్ ఎయిర్‌లైన్స్ లండన్ ఎయిర్‌లైన్స్ దాని యొక్క నేమ్ నాకు ఐడియా రావట్లేదు. నేను ఇక్కడ పెడతాను చూడండి. సో, వాళ్ళది కూడా తప్పకుండా చేంజ్ అవుతది. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ని యూజ్ చేస్తది ఆ ఎయిర్‌లైన్స్. సో, అందులోపల కూడా తప్పకుండా చేంజెస్ అయితే ఉంటాయి. మీరు ఏ ఫ్లైట్ అయినా ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? లేదు అంటే ఏ రూట్ మారుస్తున్నారు? ఏ పాత్‌లో వెళ్తున్నారు? ఎంత టైం పడతది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే flightradar.com ఉంటది. మీరు అందులోకెళ్ళేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో, అంటే ఏవైతే చేంజెస్ ఉన్నాయో సమ్ వాటెవర్ ఇట్ ఈస్ అవుతున్నాయి. ఎలా వెళ్తున్నాయి అని చెప్పేస్తే మీకు ఆ వెబ్‌సైట్‌లో flightradar.comలో అయితే మీకైతే తెలుస్తది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడైతే ఓన్లీ వాళ్ళ ఇంటర్నల్ ఫ్లైట్స్ తప్ప ఏవి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే వెళ్ళడం అయితే లేదు. ఇంకా మీరెవరైనా కూడా ట్రావెల్ గనక ప్లాన్ చేసుకుంటుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి అయితే ప్లాన్ చేసుకోండి. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీ అక్కడి నుంచి చెన్నై ఆర్ బెంగుళూరు ఆర్ హైదరాబాద్ అలా అయితే చేసుకుంటే బెటర్. ఎందుకు అంటే ఇటు ఢిల్లీ అయితే కొంచెం ఇంపాక్ట్ ఉంటది కాబట్టి. అండ్ మనకేంటంటే టైం పెరుగుతూ ఉందనుకోండి ఆబ్వియస్‌లీ ఫ్లైట్ యొక్క చార్జెస్ కూడా పెరుగుతాయి అన్నట్లు. అంటే టికెట్ ప్రైస్ చార్జెస్ కూడా ఆబ్వియస్‌లీ పెరుగుతాయి కాబట్టి వన్స్ యూ కెన్ చెక్ అన్నట్లు. అంటే మీరు ఎందులోపల ఏమైనా తక్కువగా ఉన్నాయా అలాంటివి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మాకు లాస్ట్ టైమ్ మేము ఎప్పుడైనా కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి డైరెక్ట్ చికాగోకి వస్తామన్నట్లు. అంటే మేము అమెరికన్ ఎయిర్‌లైన్స్ యూజ్ చేస్తాము. అమెరికన్ ఎయిర్‌లైన్స్ బానే ఉంటదిలెండి గానీ, అమెరికన్ ఫుడ్ ఉంటది అందులో. అది మెయిన్ ప్రాబ్లమ్ అన్నట్లు. సో, అందువలన అది ఆ ఫుడ్ ఏంటంటే అంత అమెరికన్ ఫుడ్ కదా! బట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకొచ్చేటప్పుడు మాత్రం మనం ఇండియన్ ఫుడ్డే ఉంటది. సో, అది బానే ఉంటది గానీ, అక్కడి నుంచి ఇక్కడికొచ్చేటప్పుడే బావుండదు. లాస్ట్ టైము 48 అవర్స్ మాకు డిలే అయ్యుండే. అదెక్కడ లండన్‌లో. అప్పుడేదో స్ట్రైక్ చేస్తున్నారు అని జెప్పేసి. ఆ టైంలో అయితే ఇంకా అసలు పిచ్చి నరకంలాగా ఉంటదన్నట్లు. ఎందుకంటే ఫ్లైట్ గనుక డిలే అయితే నెక్స్ట్ ఫ్లైట్‌కి వాళ్ళ ప్రాసెస్ అంతా చేయడానికి అది పెద్ద టైం పడతది. మీరెక్కడైనా అబ్జర్వ్ చేయండి. అమెరికన్ సిటిజన్స్ అనుకోండి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉంటది. మీరు అబ్జర్వ్ చేసారా? ఎప్పుడైనా ఎయిర్‌పోర్ట్‌లలో అక్కడ ఎవరైనా అంటే ఇప్పుడు ఫ్లైట్ డిలే అయింది. నా ముందు అమెరికన్ వాళ్ళు, అమెరికన్ సిటిజన్స్ అని అనుకోండి. వాళ్ళకి వాళ్ళే రూమ్ బుక్ చేస్తారు. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. అదే పొరపాటున మనం అడిగామనుకోండి, మీరు చూసుకోండి ఆహ్, అదే ప్రైస్ పెట్టండి. కావాలంటే క్లెయిమ్ చేసుకోండి తప్ప మేమేం చెయ్యము అన్నట్లుగా రియాక్ట్ అవుతూ ఉంటారన్నట్టు. ఏంటో అమెరికన్ సిటిజన్స్‌కి కొంచెం అంత వాల్యూ ఇస్తూ ఉంటారు. సరే ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. యాక్చువల్లీ ఈరోజు వేరే వీడియో ఉండే నాకు. బట్ ఇది కొంచెం యూజ్ అవుతది కదా! అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. బాయ్ బాయ్.